టాలీవుడ్లో ఈ జనరేషన్లో వచ్చిన క్రేజీ మల్టీ స్టార్స్లో సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు మూవీ ఒకటి. వెంకటేష్ గారు, మహేష్ బాబు గారు, అంజలి, సమంత, ప్రకాష్ రాజ్ ప్రధాన పాత్రలో శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో దిల్రాజు నిర్మించి ఈ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ 2013 సంక్రాంతికి విడుదలై ఘన విజయం సాధించింది. థియేటర్లో కుటుంబ ప్రేక్షకులు ఈ సినిమాకి బ్రహ్మరథం పట్టగా ఏళ్లు గడిచే కొద్దీ మధ్యతరగతి యువత ఈ సినిమాకి బాగా కనెక్ట్ అయ్యారు. ఇప్పటికీ పలు సన్నివేశాల్లో తమని తాము చూసుకుంటారు. అంతలా ప్రేక్షకుల హృదయాల్లో స్థానం సంపాదించుకున్న సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టుకి సీక్వెల్ తెరకెక్కించే ప్రయత్నాలు జరుగుతున్నాయట. ఏకంగా 10 ఏళ్ల తర్వాత సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టుకి సీక్వెల్ తీస్తే బాగుంటుందని ఆలోచనలో దిల్రాజు గారు ఉన్నట్లుగా తెలుస్తున్న సమాచారం. ఇప్పటికే ఆ దిశగా ఆయన ప్రయత్నాలు కూడా మొదలుపెట్టారని అంటున్నారు. అన్నీ అనుకున్నట్టు జరిగి ఈ సినిమా పట్టాలెక్కితే మాత్రం సీతమ్మ వాకిట్లో అభిమానులకు ఇది నిజంగా గుడ్ న్యూస్ అని చెప్పవచ్చు. అయితే ఈ సీక్వెల్కి మహేష్ బాబు గారు అందుబాటులో ఉంటారా లేదా అనేది అసలు ప్రశ్న. తనకు సీతమ్మ వాకిట్లో లాంటి క్లాసిక్ ఫిల్మ్ని ఇచ్చిన అదే శ్రీకాంత్ అడ్డాల ఆ తర్వాత బ్రహ్మోత్సవం లాంటి డిజాస్టర్ని కూడా ఇచ్చారు. అయితే ఆ విషయాన్ని పట్టించుకోకుండా ఎస్ఎస్వి కాంబో క్రేజ్ని, అడ్డాల టాలెంట్ని నమ్మి ఛాన్స్ ఇచ్చే అవకాశం ఉంది. రాజమౌళి డైరెక్షన్లో ఓ సినిమా చేస్తున్న తెలిసిందే. రాజమౌళి గారి సినిమా అంటే ఖచ్చితంగా ఎక్కువ సమయం పడుతుంది. కాబట్టి ఈ గ్యాప్లో సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు సీక్వెల్ చేసే అవకాశాలైతే చాలా ఎక్కువగా ఉన్నాయని టాలీవుడ్ ఫిల్మ్ సర్కిల్స్లో వినిపిస్తున్న మోస్ట్ వాంటెడ్ రూమర్. మరోవైపు త్వరలో పెదకాపు 1తో పలకరించబోతున్న శ్రీకాంత్ ఆ తర్వాత పెదకాపు 2 పూర్తి చేసే ఛాన్స్ ఉంది. మరి దిల్రాజు ఆలోచన ఫలించి ఈ ముగ్గురు సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు కోసం సీక్వెల్ కోసం రంగంలోకి దిగితే మాత్రం ప్రకటనతోనే భారీ అంచనాలు ఏర్పడతాయి అనడంలో ఎటువంటి సందేహమూ లేదు. ఈ మూవీపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా టంగ్ టంగ్ అని కొట్టేసేయండి.